రైటా రాంగా? 2 స్టేట్మెంట్స్ పాస్ చేస్తాను ఒక్కొక్కళ్ళకి. మీరు అది రైటా రాంగ్ గా చెప్పాలి అంతే. 20 పాయింట్స్ వస్తాయి అండ్ ఆ పాయింట్స్ వేరే వాళ్ళ దగ్గర నుంచి లాక్కోవచ్చు. మౌనిక దా. మౌనిక నీ ఫస్ట్ స్టేట్మెంట్, క్యాప్సైసిన్ అనే కెమికల్ ఉండడం వల్ల మిర్చి తిన్నప్పుడు మంటగా ఉంటుంది. రైటా రాంగా? క్యాప్సైసిన్ అసలు విన్నావా ఇది వర్డ్? నువ్వు విన్నావా? వినలేదు. మరి రైటా రాంగా చెప్పు. రాంగ్. రాంగ్. ఓకే రాంగ్ అంటుంది. మరి ఈ స్టేట్మెంట్ రైటా రాంగా చూద్దాం. ఈ మిర్చి తిన్నప్పుడు క్యాప్సైసిన్ నోటిలోని సలైవాతో కలిసినప్పుడే మంట పుడుతుంది. సో ఆ కెమికల్ ఉండడం వల్లేనంట మంట. ఘాటు పండు మిరపకాయల పచ్చడని, మనం రకరకాల పచ్చళ్ళని అలాగే కూరల్లో వేసుకుంటాం కదా, దీని వల్లేనంట. ఈ కెమికల్ ని తీసేసి ఏదో కనిపెట్టే ఉంటారే ఈ పాటికి. రకరకాల ప్రయోగాలు చేస్తూ ఉన్నారు కదా, మధ్య బీటి వంకాయలని వచ్చాయి. మనం చేసాం అసలు ఏంటిది? ఏదైనా కెమికల్ చేయలేదు మనం. నీకు ఇది రాలేదు కూడా. సరే ఇదైనా గెలుచుకో. హే నీకు 1 year బేబీ కదా, 1.5. సో కావాల్సి వస్తుంది కదా, అన్నప్రాసన అంతా ఎప్పుడో అయిపోయి ఉంటుంది. సరే అయితే ఇది చెప్పు మరి చూద్దాం. సునామీ అంటే భూమి 2గా చీలిపోవడం. రైటా రాంగా? రైటా రాంగా? రాంగ్. రాంగ్. సునామీ అంటే భూకంపం అంటే భూమి 2గా చీలి. సునామీ అంటే రెయిన్ కదా, సో రాంగ్. ఏం జరుగుతుంది సునామీ వచ్చినప్పుడు? వర్షం పడుతుంది అండ్ వాటర్ మొత్తం వచ్చేస్తూ ఉంటాయి సముద్రంలో నుంచి, అది కదా. అది భూకంపం డిఫరెంట్ అంటుంది. భూకంపం ఇస్ డిఫరెంట్. ఎప్పుడైనా భూకంపంలో ఉన్నావా? నో నో నో, ఇప్పటి వరకు అయితే ఎప్పుడు లేదు. అవును, experience చేయలేదా? మీ జనరేషన్ అప్పటి నుంచి ఉందా భూకంపం? మా జనరేషన్ ఏంటి, ఈ జనరేషన్ లో కూడా భూకంపాలు లేదు, ఉన్నాయి. లేదు. ఎవరైనా ఎక్స్పీరియన్స్ చేశారా? సునామీ అంటే వాటర్ ఫ్లో, వాటర్ ఫ్లోనా? ఎక్కడ ట్యాంక్ లోంచా? సముద్రం నుంచి. సముద్రంలో. ఇద్దరు ఫ్రెండ్స్ కదా, ఓకే. సముద్రంలో నుంచి వాటర్ ఫ్లో అవుతుంది. ఓకే. సో భూకంపం ఎవరైనా ఎక్స్పీరియన్స్ చేశారా ఇక్కడ? మీరు చేశారా సుమా? యా నేను చేశాను. బాబు పుట్టి అప్పటికి నెలల బాబు అనమాట. ఒక బ్లాస్ట్ సౌండ్ వచ్చింది అనమాట నైట్. నేను వాడిని తీసుకొని పరిగెత్తుకొని బయటకు వచ్చాను. బట్ దట్ వాజ్ అ వెరీ మైల్డ్ ట్రెమర్ అంట. అది ఎందుకు మరి బ్లాస్ట్ లాగా వచ్చిందో తెలియదు. భూమిలో ఏదైనా దేర్ వాజ్ అ బ్లాస్ట్ సౌండ్ అండ్ దెన్ దేర్ వాజ్ అ స్లైట్ ట్రెమర్. వెరీ వెరీ ఫ్రాక్షన్ ఆఫ్ అ సెకండ్. దానికి భయపడిపోయాం. మనకి ఈ మూవీస్ లో చూపించినట్టు అన్ని ఫ్యాన్స్ అవి ఇవి చాలా జరుగుతుంటాయి. అంటే జపాన్, ఈ చైనాల్లో, అలాగే నేపాల్లో చాలా పెద్ద భూకంపాలు అయ్యాయి. మహారాష్ట్రలో అయ్యాయి. చాలా ప్రాణ నష్టం జరుగుతుంది. అలాగే బిల్డింగ్స్ కట్టడంలో ఆ తర్వాత చైనా వాళ్ళు ఏమిటంటే ఆ భూకంపానికి ఊగిపోయినా పడిపోని బిల్డింగుల్ని కట్టారనమాట. చాలా ఎక్కువగా ఎర్త్ క్వేక్ ప్రోన్ నేలలు ఉంటాయి కొన్ని. లక్కీగా ఈ ఏరియాలో లేవమ్మా, అందుకే మా సెట్లు అవి గట్టిగానే ఉన్నాయి. సో నువ్వు ఇది రాంగ్ అంటావు. రైటా రాంగా చూద్దాం. To the party, Subbalaxmi. Welcome to the party, Appataxmi. సో ఇది కూడా ఇట్ ఈస్ అ కైండ్ ఆఫ్ ఎర్త్ క్వేక్ సమ్వేర్ ఇన్ ద ఎపిసెంటర్ ఆఫ్ ద సీ. సముద్రం మధ్యలో అక్కడి నుంచి ఆ ఎపిసెంటర్ లో నుంచి అలల్ని తోసేస్తుంది అనమాట. అది అందుకని ఆ అలలు వచ్చి సముద్రాన్ని వదిలేసి నేలని తాకుతాయి. అంటే నీకు ఇప్పుడు ఇక్కడ వాటర్ ఉందనుకో, దాన్ని ఇక్కడ ఎపిసెంటర్ ఆఫ్ ఎర్త్ క్వేక్ వచ్చింది అనుకో, మధ్యలో భూమి మీద వస్తే ఇక్కడ కదులుతుంది కదా, మరి సముద్రం మధ్యలో వస్తే నీళ్ళని కొట్టేస్తుంది అనమాట. అది మొత్తం వచ్చేసి భూమి మీదకి వచ్చేస్తుంది వాటర్ అంతా. అండ్ అలలు చాలా ఎత్తుకి ఎగ్గిసి పడతాయి పైకి. ఓకే సో తీసుకో. 20 పాయింట్స్ వచ్చాయి. ఎవరి దగ్గర నుంచి లాక్కుంటావు? వైష్ణవి. నీకు 20. థ్యాంక్ యూ. సునంద. సునంద నీకోసం కుక్కర్ రెడీగా ఉంది. బొగ్గుని నల్ల బంగారం అని కూడా పిలుస్తారు. రైటా రాంగా? పిలుస్తారు. రైటా రాంగా? రైట్. రైట్. ఓకే రైట్ అంట. రైటా రాంగా చూద్దాం. ఎస్, బొగ్గుని నల్ల బంగారం అని కూడా పిలుస్తారు. నీకు కుక్కరు 20 పాయింట్స్ వచ్చాయి. మా పాపకి ఇందులోనే వండుతాను. ఏం వండుతుంటావు అంటే జనరల్లీ తెలుసుకుందామని? రైస్ లో పప్పు, క్యారెట్ ఆర్ ఆలు
వెజిటేబుల్స్ అనేసి కిచిడిలా చేసి పెట్టేస్తే ఇది 6వ నెల నుంచి స్టార్ట్ చేసేసారా? కాదు 9 months 9 మంత్స్ తర్వాత 9 నుంచి months మొదలు నుంచి పెట్టావు. 6 months నుంచి 9 months వరకు ఉగ్గు పెట్టాను. ఉమ్. తర్వాత అన్నం రైస్ ఇట్లా కొంచెం కిచిడిలా చేసి పెడుతున్నాను. ఇప్పుడు నార్మలే, బట్ ఇప్పుడు కూడా ఒక్కొక్కసారి విటమిన్ కోసం అని అన్ని వేసి పెడుతుంటాను. కాయగూరలన్నీ వేసి పెడుతూ ఉంటారు. 6 నెలల తర్వాత బయట నుంచి ఫుడ్ తీసుకొని వచ్చి పెడుతూ ఉంటారు. దానికన్నా బెస్ట్ ఏంటంటే ఇంట్లో తయారు చేసుకున్న ఉగ్గు ఉగ్గు. ఉగ్గు అండ్ పిల్లలకి ఏది పడుతుందో ఏది పడట్లేదో తెలుసుకోవాలి అంటే ఒక వారం అంతా ఒక వెజిటబుల్ పెట్టాలి అన్నంతో పాటు. అప్పుడు క్యారెట్ ఎలా పనిచేస్తుంది వాళ్ళకి అనేది తెలుస్తుంది. నెక్స్ట్ వీక్ ఇంకొక వెజిటబుల్ యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. ఈజీ అవుతుంది. ఇది మేమంతా ప్రయోగాలు చేసి నేర్చుకున్నది. ఓకే, సెకండ్ క్వశ్చన్. నీకు ఫ్లవర్ వాజ్ రెడీగా ఉంది. ద్రౌపది యొక్క చెలికత్తె పేరు పాంచాలి. రైటా రాంగా? పురాణాల ఆ, ద్రౌపది అక్క అక్క కాదమ్మా. ద్రౌపది యొక్క చెలికత్తె పేరు పాంచాలి. పాంచాలి పంచభద్రుక అనే డైలాగ్ తెలుసు. వెరీ గుడ్. ఆవిడెవరు? తెలీదు. అసలు ఈవిడ మహాభారతంలో ఉంటుందా రామాయణంలో ఉంటుందా? ఇవన్నీ అడగచ్చు. ఊరికే ఒకసారి జస్ట్ ట్రై చేయి. అట్టి మారు గుడ్డి దెబ్బ. Guess. ద్రౌపది అంటే రామాయణం. ఈమె హస్బెండ్స్ ఎవరు? అదే తెలియట్లేదు. అసలు చెలికత్తె అంటే ఎవరు? చెలికత్తె అని అంటే సెకండ్ వైఫ్. చెలికత్తె అమ్మయ్యా, ఈ ఎపిసోడ్ కి కావాల్సినంత ఎనర్జీ వచ్చింది. థ్యాంక్స్. నువ్వేమనుకుంటున్నావు వైష్ణవి? చెల్లి వాళ్ళ అత్త అనుకుంటున్నాను. చెల్లి వాళ్ళ అత్త. ఓకే. అంతే, మౌనిక? చెల్లికి అత్త. చెల్లికత్త. చెల్లి ప్లస్ అత్త ఈజ్ ఈక్వల్ టు చెల్లికత్త. ఓకే. సాహిత్యం చెలికత్త కత్త అనుకుంటా, ఎందుకు అత్త కత్త రెండు రైమింగ్ బాగుంది. కాదు, అత్త కత్త. సరే, ఇదంతా పక్కన పెడితే వైష్ణవి, అసలు ద్రౌపది గురించి నీకేం తెలుసు? పంచపాండవుల వైఫ్ మహాభారతంలో ఉంటది. కృష్ణుడు ఏం చేశాడు? శారీ ఇచ్చాడు. సారీ ఇచ్చాడా? మౌనిక నువ్వు చెప్పు. అంతే, మహాభారత్, ద్రౌపది, పంచపాండవులు అంతే. సరే, ఇంతకీ ఆన్సర్ రైటా రాంగా? రైటే. రైటే. ఓకే, రైట్ అంట రైటా రాంగా చూద్దాం. మాటరాని మౌనమిది మౌన వీణగానమిది. అసలు నువ్వు ఇవన్నీ చెప్పినందుకు ఆ భీష్ముడు పడుకున్న అంపశయ్య మీద ఎక్కిచ్చేస్తారు తెలుసా నిన్ను. ఇంతకీ విషయం ఏంటంటే ద్రౌపది అంటేనే పాంచాలి, అంతేగాని ద్రౌపది వాళ్ళ చెలికత్త పాంచాలి కాదు. 5 హస్బెండ్స్, 5 మెంబర్స్ కాబట్టి పాంచాలి. క్లాప్స్ కొత్తగానే వస్తారు కదా వాళ్ళే. ఓ, చెలికత్త అంటే క్లాప్స్ కొడితే వస్తారంట వాళ్ళు. దే ఆర్ ది మెయిడ్స్ అన్నమాట. అప్పట్లో మెయిడ్స్ కి ఒఫిషియల్ నేమ్ ఈజ్ ద చెలికత్తె. వాళ్ళు ఈ యువరాణి దగ్గరే ఉండి ఆవిడికి కావాల్సినటువంటి సపర్యలన్నీ చేస్తూ ఉండేవాళ్ళు. చెలికత్తె అంటే సెటప్ అన్న. ఇదిగో 20 పాయింట్స్ వచ్చాయి, తీసుకో. వైష్ణవి 10, సాహిత్య 10. ఆ చెలికత్త వద్దా? సరే, నీకు 20. సో సునంద ఇవాళ ఇంటికి వెళ్ళిన తర్వాత బాగా పురాణాల గురించి కొంచెం రీసెర్చ్ చేస్తాను. చాలా చేయాలి. తప్పేం లేదు. ఇప్పుడు నాకు కూడా చాలా విషయాలు తెలియదు, నేను తెలుసుకుంటాను అంతే. నాకు బేసిక్స్ కూడా తెలియదు. తెలుసుకో ఇప్పుడు, ఇవాళ మన పిల్లలకు చెప్పడానికి ఉపయోగపడుతుంది. సాహిత్య రమ్మ. గిన్నె ఉంది నీకు. మీ ఆయన వాళ్ళ తమ్ముడి యొక్క అన్న కొడుకు మీకు అల్లుడవుతాడు. రైటా రాంగ్? మా ఆయన వాళ్ళ తమ్ముడి యొక్క అన్న కొడుకు మీకు అల్లుడవుతాడు. కాదు, మరేమవుతాడు? కొడుకు అవుతాడు. కొడుకు అవుతాడా? రాంగ్ అంట. రైటా రాంగ్ చూద్దాం. Darling, what's in that darling? Hey, darling, get you feeling? ఎలా చెప్పు? మీ ఆయన వాళ్ళ తమ్ముడి యొక్క అన్న కొడుకు. ఆయన వాళ్ళ తమ్ముడు అంటే మరిది, వాళ్ళ అన్న అంటే బావ, బావ కొడుకు కొడుకే అవుతాడు. పర్లేదు, పురాణాల గురించి తెలియకపోయినా ఇవి బాగానే తెలుసు అంతే. ఓట్స్ ఏం చేస్తావు దీంతో? ఉప్మా చేసుకుంటాం. ఎలాగా? హాట్ వాటర్ లో వేసి. ఏమో సుమా. ఆ, సరే, ఉప్మా ఎలా చేస్తారో చెప్పు. ఫస్ట్ స్టవ్ వెలిగిస్తారు సుమా. తర్వాత దాని మీద బాండి పెట్టి వాటర్ పోసి షుగర్ వేస్తారు కదా. కామెడీ చేయకు, ఇప్పుడు కరెక్ట్ గా ఉప్మా చెప్పు. ఫస్ట్ ఆయిల్ పోస్తారు, పోపు దినుసులు అన్ని వేస్తారు. ఏంటవి అవి? ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి. జీలకర్ర కూడా వేస్తారా? యా, మేము వేసుకుంటాం సుమా, టేస్ట్ బాగా. మేము కాదు, నువ్వేమో. ఓకే. సరే, నీకు ఇప్పుడు ఓట్స్ ఎందుకు చెప్పు. పెళ్ళి అవుతుంది నీకు, ఈ ఓట్స్ అవి కాదు, మంచిగా ఇడ్లీ సాంబారు
మంచి దోశలు గీసలు తిని మంచిగా దిట్టంగా తయారవ్వాలి, ఓకేనా? యా సుమ, మీరు నేర్పిస్తాను పక్కా నేర్చు. పెళ్ళైన కొన్నేళ్ళకి ఓట్స్ తినడం మొదలెట్టు. ఓకే సుమ. సెకండ్ క్వశ్చన్, సహస్రనామాలు అంటే 10,000 నామాలు అని అర్థం, రైటా రాంగా? రాంగ్. రాంగా? ఎన్ని మరి? 10 అనుకుంటా. 10? ఒక్క నిజం. నామాలు అంటే ఏంటి? ఈ నామలే కదా సుమ. నామాలు అంటే పేర్లు. 1000 అనుకుంటున్నాను. ఓకే, సో ఇది రాంగ్. సరే, రాంగ్ అంటుంది, రైటా రాంగా చూద్దాం. సహస్ర అంటే 1000 నామాలు. నీకు టోటల్ గా 40 పాయింట్లు వచ్చాయి, తీసేసుకో. సునంద 30, మోనికా 10. థ్యాంక్ యూ. ఇందాక సహస్రనామాలు అన్న డిస్కషన్ వచ్చింది కదా, లలితా సహస్రనామం, విష్ణు సహస్రనామం, ఇవేమిటి అంటే వాళ్ళవి అన్ని రకాలైనటువంటి పేర్లు అన్నమాట. లలితా సహస్రనామం ఆడవాళ్ళు చదువుతూ ఉంటారు జనరల్లీ, అలాగే విష్ణు సహస్రనామాలు అని చదువుతూ ఉంటారు. దానివల్ల పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఇవన్నీ ఎప్పుడో మన పూర్వీకులు కనిపెట్టేశారు, ఇప్పుడు చెప్తున్నారు అనమాట మెల్లిగా. ఈ వర్డ్ పలికితే ఈ ఎనర్జీ రొటేట్ అవుతుంది అని. సో మనకి కూడా ఉచ్చరించేటువంటి ప్రతి మంత్రము మన బాడీకి సైంటిఫికలీ డిజైన్ చేయబడింది. దాన్ని ఉచ్చరించినప్పుడు మన బాడీలో కూడా కొన్ని కెమికల్ రియాక్షన్స్ జరుగుతాయంట, ఎనర్జీ పాస్ అవుతుంది, పాజిటివ్ గా ఉంటుంది. అందుకనే చదవమని చెప్తారు. ఏమిటమ్మా, వేసావా నామం? దా వైష్ణవి, కమ్. దోసపెనము ధ్వని వేగం కాంతి వేగం కంటే తక్కువ, రైటా రాంగా? ధ్వని అంటే సౌండ్, కాంతి అంటే లైట్. సౌండ్ లైట్ కంటే తక్కువే. రైటా రాంగ్? రైట్. ఓకే, రైట్ అంట, మరి రైటా రాంగా చూద్దాం. ధ్వని వేగం 346 మీటర్లు సెకండ్కి, కాంతి వేగం 3,00,000 కిలోమీటర్లు సెకండ్కి. అవును వైష్ణవి, యాంకర్ కావాలనుకుంటున్నావు కదా, సో యాంకర్ కావాలి అంటే ఒక క్రైమ్ స్టోరీస్ అవి కూడా వినిపించగలగాలన్నమాట. క్రైమ్ రిపోర్టింగ్ యాంకర్వి. ఇదిగో ఇక్కడి నుంచి ఇక్కడ వరకు నువ్వే కనుక యాంకర్ అయినట్టయితే ఎలా చదువుతావో అలా చదువు. నించో, స్టాండప్, ఇదే నీ అవకాశం యాంకర్ అవ్వడానికి. అది రాజగోపాలంపేట పోలీస్ స్టేషన్ నగర శివారు ప్రాంతంలో ఉంది. చుట్టుపక్కల ప్రాంతాల వరకు ఏ మాత్రం భంగం కలపకుండా చూసుకుంటారు. కలపకుండానా కలగకుండానా? కలగకుండా చూసుకుంటారు. ఓకే. ఇన్స్పెక్టర్ రవీంద్ర సామాన్య ప్రజలకు ఎనలేని గౌరవ భావం. మాకు మీరంటే ఎంత గౌరవం అలా. క్రైమ్ రిపోర్టర్ ఎక్కడైనా నవ్వుతారా? ఎలా చెప్పాలి? అది రాజుగారి ఇల్లు, ఆ రోజు ఒక ఆగంతకుడు, అలా చెప్పాలి. అతను వచ్చినప్పటి నుంచి ఆ ప్రాంతంలో నేరాలు తగ్గుముఖం పట్టాయి. ఆ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో ఒక డిగ్రీ కళాశాల ఉంది. ఆ కళాశాలలో చదివే విద్యార్థులందరికీ ఫైనల్ ఇయర్ చదువుతున్నారు. స్టాప్. అసలు క్రైమ్ రిపోర్టర్ చదివేటప్పుడు అతనే క్రైమ్ చేశాడా అనిపించేలా ఉండాలి, అలా చదువు. ఇదిగో చూడు ఇలా, అది రాజగోపాలంపేట పోలీస్ స్టేషన్ నగరం శివారు ప్రాంతంలో ఉంది. చుట్టుపక్కల ప్రాంతాల వారికి ఏ మాత్రం భంగం ఆపు, ఒక్క నిమిషం ఆపు, ఇప్పుడు కాదు, నీకుంది తర్వాత. చుట్టుపక్కల ప్రాంతాల వారికి ఏ మాత్రం భంగం వాటిల్లకుండా చూసుకునే స్టేషన్ ఇన్స్పెక్టర్ రవీంద్ర అంటే సామాన్య ప్రజలకి ఎనలేని గౌరవ భావం. అది అలా చదువు. ఆ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో ఒక ప్రైవేట్ డిగ్రీ కళాశాల ఉంది. ఆ కళాశాలలో చదివే భారత్ ఆర్ట్స్ గ్రూప్ లో ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. ఎవడాడు? భారత్ కాదు. ఓకే వైష్ణవి, థ్యాంక్ యూ. నెక్స్ట్ నీకోసం స్టూల్ రెడీగా ఉంది. వాణిజ్య పంటల్లో మిరప పంట కూడా ఒకటి, రైటా రాంగా? వాణిజ్య అంటే క్యాష్ క్రాప్. రైట్. రైట్. రైట్ అంటే రైటా రాంగా చూద్దాం. క్యాష్ క్రాప్స్ అండ్ షుగర్ కేన్, టొబాకో, కాటన్. ఫుడ్ క్రాప్స్ వీట్, మేజ్, పల్సెస్. ఎప్పుడో చదివాంలే. నీకు 40 పాయింట్స్ వచ్చాయి, తీసుకో. సాహిత్య 30, సునంద 10. వైష్ణవి 40.
ఈ రౌండ్ పూర్తయ్యేసరికల్లా వైష్ణవి లీడ్ లో ఉంది 140 పాయింట్స్ తో.